మాట్లాడదాం. మనతో పాటు అందే సత్యం గారు కూడా జాయిన్ అవుతున్నారు డిబేట్లో. సత్యం గారు నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. నమస్తే అండి. ఇందాక నా మాటల్లో కొన్ని ప్రశ్నలు అడిగాను. అణు ఒప్పందం ముగుస్తోంది, అది మళ్ళీ రెన్యువల్ చేయడానికి గత సంవత్సరంలోనే పుతిన్ అన్నారు, సంవత్సరం కిందనే మేము ఇంకొక పొడిగింపుకు మేము సిద్ధంగా ఉన్నామని. దీనిపైన అమెరికా రెస్పాండ్ అవ్వలేదు, రియాక్షన్ అవ్వలేదు. ఇప్పటికి కూడా ఒక కోల్డ్ వార్ ఏదో జరగబోతోందా, అమెరికా సైలెన్స్ కారణాలు ఏమిటి అన్నది ఒక చర్చ నడుస్తుంది. ఎట్లా చూడొచ్చు సార్, ఎందుకు చైనాను లాక్కొస్తున్నాడు దీంట్లోకి? ఇప్పుడు స్టార్ట్ అంటే స్ట్రాటజిక్ ఆర్మ్స్ రిడక్షన్ ట్రీటీ. అవును. అందుకని ఇటువంటి ఆటమిక్ వార్ హెడ్స్ని, అణు వార్ హెడ్స్ని, తర్వాత అణు బాంబర్స్ని, వీటి మొత్తాన్ని నియంత్రించాలనేది వీటి లక్ష్యం. 3 టైప్స్ ఆఫ్ వెపన్స్ ఉన్నాయి. ఆ 3 టైప్ ఆఫ్ వెపన్స్కు రేంజెస్ ఉన్నాయి. 5,000 కిలోమీటర్లు, 5,500 కిలోమీటర్లని, ఖండాంతర క్షిపణులు, ఇవన్నీ దాంట్లో 3 టైప్స్ ఉన్నాయి. ఈ 3 టైప్స్లో ఏదేది ఎన్ని రకాలుగా తగ్గించుకోవాలనేది ఎప్పటినో 1970 నుంచి చర్చలు జరుగుతున్నాయి. అప్పుడు సాల్ట్ 1, సాల్ట్ 2 అని అప్పుడు ఆనాటికి ఆ పేర్లు ఉన్నాయి. ఇక న్యూ స్టార్ట్ 1 అనేది 91లో మొదలెట్టారు, సంతకాలు పెట్టారు. కానీ 94 నుంచి అది అమల్లోకి వచ్చింది. న్యూ స్టార్ట్ 1 అనేది అమలుకి వచ్చింది అనేది అది 2010లో. అంటే ఎక్స్టెన్షన్, వాస్తవానికి ట్రీటీ పీరియడ్ 10 years. అవును, వాస్తవం. కానీ ఎక్స్టెన్షన్ చేసినప్పుడు అలా ఎక్స్టెండెడ్ అవుతూ స్టార్ట్ 1 2010కి ముగిసింది. అవును. తర్వాత స్టార్ట్ 2 2011 నుంచి 2021కి ముగిసింది. అవును. ముగిసిన తర్వాత మళ్ళీ 2 దేశాలు, రష్యా, అమెరికా ఒప్పందానికి వచ్చి మరొక 5 ఏళ్ళు ఎక్స్టెన్షన్ చేసి 2021 నుంచి. అవును, ఒబామా టైం. అది ఫిబ్రవరి 5కి అయిపోయింది. అంటే ఇవాళకి అయిపోయింది. కాబట్టి రేపటి నుంచి కొత్తది రావాలి. అయితే 1 year బ్యాక్ రష్యా పుతిన్ ప్రపోజ్ చేశాడు, 1 year ఎక్స్టెండ్ చేసుకుందామంటే. అమెరికా సైలెన్స్ పాటించింది. అవును. ఆ తర్వాత ఇప్పుడు అమెరికా స్టేట్మెంట్ ఏమంటే, ముగిస్తే కొంపలు ముంచేది ఏం లేదు, కానీ కొత్త ట్రీట్ చేసుకుంటాం, ఇంతకంటే మంచి ట్రీట్ చేసుకుంటాం అని ఒక ప్రకటన ఇచ్చి, ఈసారి చైనా ఒక 7-8 ఏళ్ల కిందనే రాబోయే ట్రీట్లో చైనా కూడా దీంట్లో భాగస్వామి కావాలని అమెరికా పిలిపించింది. ఇస్తే చైనా రిజెక్ట్ చేసింది. ఎందుకు సార్ చైనా ఎందుకు అడుగుతున్నారు? చైనా రిజెక్ట్ చేసినా కానీ ఇప్పటికి కూడా, అంటే రష్యా దగ్గర, అమెరికా దగ్గర ఉన్నటువంటి అణ్వాయుధాలు కానీ, లేదంటే అంత క్షిపణి వ్యవస్థ కానీ చైనా దగ్గర లేదు కదా, ఎందుకు చైనాని ఎందుకు తీసుకొస్తున్నారు? గతంలో ఇంతకన్నా ఎక్కువ ఉన్నటువంటి వాటి నుంచి తగ్గించుకుంటేనే, అమెరికా రష్యా తగ్గించుకుంటేనే అరౌండ్ 5,000 వార్ హెడ్స్ 2 దేశాల దగ్గర ఉన్నాయి. తగ్గించుకున్న తర్వాత, లేకపోతే అమెరికా దగ్గర 8,000 పైన ఉండేది చిలుకు. ఇప్పుడు కరెంటు 5,000 చిల్లర, 5,400, 5,200 అట్లున్నాయి. అయితే ఈ లేటెస్ట్ లెక్క ప్రకారం ఇప్పుడున్నటువంటి 12,500 సుమారుగా ఆటమిక్ వెపన్స్ ఉంటే అందులో 80% ఈ 2 దేశాల దగ్గరనే ఉన్నాయి, అమెరికా దగ్గర, రష్యా దగ్గర. తర్వాత ఈ వార్ హెడ్స్ లేటెస్ట్ లెక్క ప్రకారం చైనా దగ్గర 600 ఉన్నాయి. తర్వాత భారతదేశం దగ్గర 180 ఉన్నాయి. పాకిస్తాన్ దగ్గర 173 ఉన్నాయి. అట్లే ఉత్తర కొరియా దగ్గర, అట్లాగే బ్రిటన్ దగ్గర, ఫ్రాన్స్ దగ్గర, ఇట్లా మిగతా దేశాలు సుమారు 8 దేశాల దగ్గర ఈ వాటి సంఖ్య 40, 50, 60, 70 ఇట్లా ఉన్నాయి. అవును. ఏదైనా మంది 4th ప్లేసు, పాకిస్తాన్ 5th ప్లేసు. చైనా దగ్గర 600 ఉన్నాయి అఫీషియల్ లెక్క ప్రకారం. అయితే అమెరికా ఒక అనుమానం ఉంది, అంటే చైనా ఇన్ఫర్మేషన్ బయటకు రాదు కాబట్టి వీళ్ళు చాలా స్పీడ్లో, చాలా పేస్లో అణు రియాక్టర్లు నిర్మిస్తున్నారు. ఇది ఆటమిక్ ఎనర్జీనా లేకపోతే ఆటమిక్ వెపన్సా? అంటే ఇరాన్ మీద ఏ అనుమానం ఉందో అమెరికాకు, చైనా మీద కూడా అదే అనుమానం ఉంది. కాబట్టి చైనా రష్యా దగ్గర, మా దగ్గర మరిన్ని వెపన్స్ ఉన్నాయని చైనా సీక్రెట్ గా గోడ పెట్టుకుంటుంది అనేది ట్రంప్ యొక్క అనుమానం. కాబట్టి చైనాను కూడా ఇందులో ఇరికించాలి, చైనా దగ్గర ఉన్న వాటికి కూడా పరిమితులు పాటించాలి. మేము ఒక 100 తగ్గించుకుంటే తను ఒక 10 తగ్గించుకోవాలి ఉన్నటువంటి నెట్ సంఖ్య నుంచి అనేది ట్రంప్ ప్లాన్. బట్ దీనికి రష్యా ఒప్పుకుంటుందా? ఎందుకంటే ఒకవేళ అదే జరిగితే కనుక ఆల్మోస్ట్ ఏషియా మొత్తం కూడా ఒక అభద్రతా భావనలోకి వెళ్ళిపోతుంది. అండ్ మోర్ ఓవర్ దీనిపై ఒకవేళ చైనా కనుక దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉంటే కనుక ఖచ్చితంగా భారత్ పైన కూడా దీని ప్రభావం ఉంటుంది కదా. 8 ఏళ్ల నుంచి చైనా జారాలనే డిమాండ్ అమెరికా చేస్తున్నప్పటికీ రష్యా రియాక్ట్ కావట్లేదు. అవును.
దాని మీద. ఎందుకంటే చైనా దగ్గర ఉన్నాయి అఫీషియల్ ఉన్నాయి చాలా స్వల్పం. కాబట్టి స్వల్పం ఉన్నటువంటి చైనాని, లేకపోతే కొరియాని, లేకపోతే ఈ ఫ్రాన్స్ని, బ్రిటన్ని, వీటన్నిటిని లాగి ట్రీటీలో భాగస్వాములు కావాలంటే వీళ్ళ దగ్గర ఉన్నటువంటి తక్కువ సంఖ్య. కాబట్టి ఎక్కువ సంఖ్యని వాళ్ళ రెండు దేశాలను ఎలో చేసి మేము తక్కువ సంఖ్య ఉన్నటువంటి వాళ్ళం మేము దానికి ఎట్లా కట్టుబడి ఉండాలి అనేటువంటి పరిస్థితి. అంటే ఇంకా వ్యూవర్స్కి అర్థం కావాలంటే మేకను పులిని ఒకే బోన్లో పెట్టి కొట్టుకోనట్టుగా ఉంటది. అవును. కాబట్టి దానికి అంగీకరించలేదని చెప్పేసి ఎవరు అంత పెద్దగా యాక్టివ్ లేరు. అందులో మిగతా వాళ్ళు ఒకవేళ రష్యా నుంచో, చైనా నుంచి, అమెరికా నుంచో కొన్ని ఏదన్నా ప్రొటెక్షన్స్ ఉంటాయితే కానీ చైనా అయ్యేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే వాళ్ళది వాళ్ళకును రష్యా అమెరికాకు చాలా డిఫరెన్స్ ఉంది వీటి సంఖ్యలో. కాబట్టి ఈ సంఖ్య వచ్చేంత వరకు బహుశా వాళ్ళు ఇంకా వెయిట్ చేసేటువంటి అవకాశం ఉంది. సార్, ఇందులో అంటే ఒకవేళ అదే జరిగితే కనుక చైనా ఏదో చేస్తుంది, అణు పరీక్షలు చేస్తుందా, లేదంటే అణు సామగ్రిని పెంచుకుంటుంది. చైనా ఏం చేసినా కానీ బయట ప్రపంచానికి తెలియదు, బయటికి రాదు, అది చైనా వరకే పరిమితం ఉంటుంది. బట్ ఒకవేళ కనుక చైనా ఇందులో ఇన్వాల్వ్ అయితే, చైనా అణు సామర్థ్యాన్ని పెంచుకుంటే కనుక భారత్ విషయంలో కూడా భారత రక్షణ వ్యవస్థను కూడా పెంచాల్సినటువంటి అవసరం ఉంటుంది కదా. సరే, పొద్దున భారత్ పైన డైరెక్ట్ గా ఈ ఒప్పందంలో భారత్ లేకపోయినా కానీ ఇంపాక్ట్ మాత్రం భారత్ పైన ఉంటుంది కదా. అన్నిటి మీద ఉంటది. ఈ ట్రీటీలో ఒక అంశం ఉంది, ఏమిటంటే ఫిజికల్ వెరిఫికేషన్ కూడా అలౌ చేయాలి. ఒకరినొకరు ఫిజికల్ వెరిఫికేషన్ చేసుకోవడానికి అలౌ చేయాలి. కాబట్టి దానికి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇన్స్పెక్షన్స్, రకరకాల ఇన్స్పెక్షన్స్ ఉన్నాయి కాబట్టి కొన్ని దేశాలు అలౌ చేయ. ఇప్పుడు ఇరాన్ అపోజ్ చేసింది అందుకే కదా, మేము మాకు అణు వార్ హెడ్స్ మేము ఉత్పత్తి చేయలే, మా అణు విద్యుత్ శక్తి మా అవసరాలు తీర్చుకుంటాం అనేది ఉంది. తర్వాత అంటే చైనా చాలా శీఘ్రంగా డెవలప్ చేసుకుంటుంది అన్నదానికి ఎగ్జాంపుల్ అణు విద్యుత్ మీద కొన్ని దేశాలు బాగా కాన్సన్ట్రేట్ చేసినాయి. ఇప్పుడు అమెరికా దగ్గర 97 గిగావాట్స్ ఉత్పత్తి ఉంది కెపాసిటీ అణు విద్యుత్. మొన్న మోడీ మన న్యూ ఎకనామిక్ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు, సర్వే స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు భారతదేశం 47 నాటికి 100 గిగావాట్లకు అణు విద్యుత్ ఉత్పత్తి చేయడం చేరుకోవాలి అని చెప్పేసి గత బడ్జెట్లో 20,000 కోట్లు, ఈ బడ్జెట్లో 25,000 కోట్లు కేటాయించారు. అయితే ఈ సందర్భంగా భారతదేశం దగ్గర ఎంత ఉంది అని ఇవాళకి చేసుకుంటే 8 గిగావాట్స్ మాత్రమే ఉంది. 100కు చేరుకోవాలి 47 నాటికంటే, ఇప్పుడు 8 గిగావాట్స్కి ఉంది. అమెరికా భారతదేశం మధ్య అణు ఒప్పందం జరిగినప్పుడు వెలుగులు జిమ్ముద్ది అణు విద్యుత్ అని స్టేట్మెంట్లు ఇచ్చారు దానికి అనుకూలంగా. కానీ ఆ ఒప్పందం UPA 2 అది కుదుర్చుకున్నప్పుడు వామపక్షాలు ఉపసంహరించుకున్నాయి ప్రభుత్వానికి. ఆనాడు అన్నది ఏంటంటే అణు విద్యుత్ అద్భుతంగా ప్రగతి సాధిస్తున్నాం, అవార్డు నుంచి వాటికి 15 ఏళ్ళు అయిందా, సుమారు 15 ఏళ్ళు అయింది. అయినప్పటికీ కూడా సుమారు 15-16 ఏళ్ళు అయినప్పటికీ కూడా 8 గిగావాట్సే ఇప్పుడు ఉన్నటువంటి స్థితి. అయితే మిగతా 3 దేశాలతో పోలిస్తే అమెరికా 97 గిగావాట్స్, ఫ్రాన్స్ 65 గిగావాట్స్, చైనా 55 గిగావాట్స్. అంటే ఆ 3 దేశాలు 97, 65, ఆ తర్వాత 55 గిగావాట్స్ ఉత్పత్తి చేశారు. కాబట్టి ఇవాళ భారతదేశం ఎంత స్పీడో పెంచితే 55 చేరుకోవాలంటే చైనా స్థాయికి, 65 చేరుకోవాలంటే ఫ్రాన్స్ స్థాయికి అంటే చాలా కాలం పడుతుంది. అందుకని ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో మేము అణు విద్యుత్ ఉత్పత్తి చేస్తాం తప్ప అణు వార్ హెడ్స్ మేము తయారు చేయట్లేదని ఇరాన్ అంటుంది, చైనా కూడా అంటుంది. అయినా అమెరికాకు అనుమానం. అంటే అమెరికా కాదు, ప్రపంచం మొత్తం కూడా కొంత అనుమానం అయితే కనిపిస్తోంది. ఒక 3 పెద్ద దేశాలు అనుమానం. అమెరికా దగ్గర ఆయుధాలన్నీ పెట్టుకొని, అమెరికా రష్యా దగ్గర 80% పెట్టుకొని మిగతా దేశాలు చెక్ చేస్తామంటే వాళ్ళకి ఎట్లా ఉంటది? అది ఇప్పుడు నీ ఇంట్లో అన్ని ఆయుధాలు పెట్టుకొని నీ ఇంట్లో ఎన్ని ఉన్నాయో చూస్తామంటే నీ ఇంట్లో కూడా రద్దు చేయాలి. ఏ స్థాయి రద్దు చేయాలని ఇప్పుడు చైనా ఉంది, నా దగ్గర 600 ఉన్నాయి, మీ 2 దేశాలు కూడా 600 స్థాయి తగ్గిస్తేనే నేను సంతకం పెడతా అంటది. వీళ్ళు సిద్ధమా? ఈ 2 దేశాలు సిద్ధమా? నా దగ్గర 600 ఉన్నాయి, ఇన్స్పెక్షన్ చేసుకోండి, మీరు కూడా 600 తగ్గించాలి, అప్పుడు నేను ట్రీట్లో మెంబర్ని అయితే అంటది అనుకోండి. కాబట్టి ఈ అన్ఈక్వల్ ప్రొడక్షన్, అన్ఈక్వల్ డెవలప్మెంట్ ఇవన్నీ వివిధ దేశాల మధ్య ఉన్నాయి. అందుకే ఇవాళ ఈ సమస్య ఎదుర్కొంటుంది. ఏది స్టార్ట్ ట్రీటీ, న్యూ స్టార్ట్ ట్రీటీ ఇప్పుడు నిన్నటికి 5వ తారీఖు అయిపోయింది. ఇప్పుడు కొత్త ట్రీటీ కుదుర్చుకోవాలి. అమెరికా
బట్ ఈ అయిపోయిన ఒత్తిడి ఏదైతే ఎంతవరకు పనిచేస్తుంది? ఎందుకంటే చైనా ఏదో అణుశక్తి పెంచుకుంటోంది, ప్రపంచంలో 3వ అణుశక్తిగా ఎదుగుతోంది అన్నది ఒక ఊహాగానం, ఒక వాదన బలంగా వినిపిస్తుంది. ట్రంప్ కూడా అదే చెప్తున్నారు. సో 2 పెద్ద దేశాలు, ఆయుధాలు ఉన్నటువంటి దేశాల మధ్య ఒప్పందం జరుగుతున్నప్పుడు చైనాను కూడా దీంట్లోకి తీసుకొని రావాలి, లేదంటే అంతరిక్ష సామర్థ్యం పెంచుకుంటుంది, అణుశక్తి పెంచుకుంటుంది, రేపొద్దున ఏమైనా చేయొచ్చు కదా. ఇప్పుడు అమెరికా దగ్గర ఎంత ఉన్నదన్నది తెలుసు, కానీ ఎంత వాడాలి అన్నదానికి ఒక కట్టడి ఉంటుంది కదా. బట్ చైనా దగ్గర ఎంత ఉన్నదన్నది తెలియట్లేదు కదా. సో ఆ కట్టడిలోకి తీసుకురావడంలో విఫలమవుతారా, సక్సెస్ అవుతారా? ఆటమిక్ ఎనర్జీ కమిషన్ యొక్క అంచనా, అఫీషియల్ అంచనే ఏదో చైనా దగ్గర 600 ఉంది, ఇండియా దగ్గర 180 ఉన్నాయండి. ఇంటర్నేషనల్ ఆటమిక్ ఎనర్జీ కమిషన్ యొక్క కంట్రోల్ యొక్క బోర్డు యొక్క లెక్కే. కాబట్టి అమెరికా అనుమానం తప్ప ఇప్పుడు ప్రపంచానికి తెలిసినది ఇదే లెక్క. కాబట్టి సహజంగానే తక్కువ ఉన్నటువంటి దేశాలు రిజెక్ట్ చేస్తాయి. కొన్ని దేశాలు ఇప్పుడు ఫ్రాన్స్, బ్రిటన్ ఉన్నాయండి, అవును. అవి చాలా స్మాల్ ఎకానమీస్. అట్లాగే ఇండియా కూడా స్మాల్ ఎకానమీ కింద లెక్క. కాబట్టి ఈ స్మాల్ ఎకానమీస్ కి ఇప్పుడు తొందర లేదు. కాబట్టి ఈ స్మాల్ ఎకానమీస్ కి ఇప్పుడు తొందర లేదు. బిగ్ ఎకానమీ కాబట్టి చైనా అన్నిట్లలో అగ్రదేశంగా రూపొందుకోవాల్సింది. కాబట్టి మేము మీతో పాటు మిగతా ఆర్థికంగా అగ్రదేశంగా మారింది, $20 ట్రిలియన్. కాబట్టి మిగతా విషయాల్లో కూడా అగ్రదేశంగా మారబోతుంది. ఇవాళ ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్ అనేది ఏంటంటే ఈ 7 సెక్టార్స్ ఉంటే 3 అమెరికాను అధిగమించింది, ఇంకో 4 కూడా అధిగమించడానికి ప్రయత్నం చేస్తుంది అని చెప్పేసి రిపోర్ట్స్ వస్తున్నాయి. కాబట్టి ఆ స్థాయిలో ఉన్నప్పుడు మనం అగ్రదేశంగా ఉండాలంటే ఒకటి వాళ్ళ లక్ష్యం ఏంటంటే డాలర్కు ప్రత్యామ్నాయంగా ఏ దేశమైనా నిల్వ చేసుకుంటే మన యువాలను నిల్వ చేసుకునే స్థితికి మనం ఎదగాలి, మన కరెన్సీ అనేది ఒక ఆబ్జెక్టివ్. రెండోది ఆటమిక్ విషయాల్లో కూడా మిగతా దేశాలకు ధీటుగా ఎదగాలి, నిలబడగలిగి అనేటువంటిది ఒక ఆబ్జెక్టివ్. ఈ ఆబ్జెక్టివ్స్ తో పనిచేస్తున్నటువంటి అగ్రదేశం ఫ్రాన్స్ లాగానో, ఇంగ్లాండ్ లాగానో, భారతదేశం లాగానో ఆలోచించే అవకాశం లేదు. కాబట్టి మేము కూడా మీ స్థాయికి ఎదిగేంత వరకు రేపు ట్రీటీ అంటారు, సంతకం పెట్టరు, మంచిది మీ దగ్గర చేరే 5,000 ఉన్నాయి, మా దగ్గర కూడా 5,000 సమకూర్చేంత వరకు మా మీద బారు పెట్టొద్దు అంటది. ట్రంప్ ఏమంటాడు, ఇప్పుడున్న వాటికి సరిపుచ్చుకొని అంటాడు. సహజమేగా, అంతే కదా. దాంతో రిలేటివ్ స్ట్రెంత్ చాలా తక్కువ ఉంటుంది చైనా. కాబట్టి చైనా ఒప్పుకుంటుందని నేను అనుకోను.